సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటకు వచ్చి నానా రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఆయనకి ఏమైంది, ఇప్పుడు ఇంత విధిగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సో పార్టీలోంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఇంతలా మాట్లాడాలా అనే విధంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన అయితే విజయసాయి రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మళ్ళీ తిరిగి ఆయన చెప్పిన కౌంటర్ కూడా అటు అందరికీ కూడా ఆకట్టుకుంటుంది అనమాట. అసలు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఏంటి, ఎందుకు జరుగుతుంది? ఇది కోల్డ్ వార్ కాదు, ఇంకొన్ని రోజులు అయితే వరల్డ్ వార్ లాగా అయినా కూడా ఎవరు వింతగా ఫీల్ అవ్వనక్కర్లేదు. బికాజ్ అదే పార్టీకి ఎన్నో సంవత్సరాల పాటు ఆయన అంత కష్టపడి పనిచేసి, అంటే ఇదో జగన్మోహన్ రెడ్డి కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముందు నుంచి ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆయనకైతే ప్రతి సలహాకు కూడా ఈయన్నే ముందుకు తీసుకెళ్ళి అంటే ఆయన ఒక పార్టీకి అంత మంచిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ నుంచి ఏదో ఆయన స్వలాభాల కోసం వెళ్ళారా, దేనికోసం వెళ్ళారా, ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్న టైంలో ఇప్పుడు నువ్వు కాక విజయసాయి రెడ్డి కాకపోతే ఎవడు, ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోండి, నాకు ఎవరితో ఏం సంబంధం లేదు, మీరు ఉన్నా లేకపోయినా నాకు పెద్దగా ఫరక్ పడదు అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే నాకు ప్రజలు ఆశిస్తూ ఉన్నాయి, నన్ను ప్రజలు ఎలాగైనా గెలిపిస్తారు అనే నమ్మకంతోనే ఆయన అట్లా మాట్లాడడము. సరే కాన్ఫిడెన్స్ ఉండదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు దానికే విజయసాయి రెడ్డి ఏమంటున్నారంటే ప్రజెంట్ ఆయన ఇంకొన్ని మాటలు కూడా భయంతో వెళ్ళడం కాదు, నిజంగా మీకు ధైర్యం ఉంటే అదే పార్టీలో ఉండి ఆ పార్టీకి న్యాయంగా పని చేయాలి, విలువలు ఉండాలి, నీతి విలువలు ఉండాలి అంటూ. అంటే ఒక వ్యక్తికి మోరల్ వాల్యూస్ లేవు, నీకు నిజాయితీ లేదు అని ముఖం మీదే అనడం కరెక్ట్ కాదు. ఇక దానికి ఆయన ఏమని నీతి నిజాయితీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎంత విశ్వాసంగా ఉన్నా ఏంటి అనేది నాకు తెలుసు, ప్రజలకి తెలుసు. అదే కాకుండా నా ఒంట్లో ఏ ఒక్క పార్టీకి కూడా కనీసం భయం అనేది ఏంటో కూడా తెలియదు. నేను నా స్వలాభం కోసం ఏమీ బయటకు రాలేదు, నా అంతటి నేను బయటకు వచ్చాను, నీ గురించి నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా అని ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయనకు కూడా కౌంటర్ ఇచ్చారన్నమాట ట్విట్టర్లో. ఇక అది కాస్త వైరల్గా మారి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజుల పాటు మీరు ఎట్లా చిన్న చిన్న గొడవలు పడ్డా పార్టీలోనే ఉండిపోయినాయి, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక మాట అన్నారు, నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, అవి నేను చేసినవి కావు, నాకు బలవంతంగా చేపించినాయి అని చెప్పేసి. ఈయననే కాకుండా పార్టీలోకి వెళ్ళి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే మాటలు చెప్తున్నారు. అంటే ఈయన చిన్నగా స్టార్ట్ అయిన ఒక ఫైట్ని ఈయన మాట్లాడి, అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయి అక్కడికి ఆపేసి ఉంటే బాగుండేది. రోజు రోజుకి రెచ్చిపోయి మాట్లాడి ఉన్నది కాస్త ఉంచుకుని రెండు పోగొట్టుకునేలాగైతే ఉన్నారు. చూద్దాం మరి రేపటి రోజున ఆయన మళ్ళీ ఆయన పార్టీలోకి జాయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది.